హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ఏమంటే క్లైమేట్ చూసుకున్నారు కదా, క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఏమంటే మనకి ఈ రోజు నుంచి వర్షాలు అనుకుంటా, ఒక వారం వరకు మనకు వర్షాలు ఉన్నాయి. సో వర్షం ఉన్నా కూడా క్లైమేట్ అయితే మరీ చాలా అంటే చాలా, ఎందుకంటే మరీ ముఖ్యంగా మదనపల్లి గురించి చెప్పుకోవాలంటే క్లైమేట్ అండి. ఎందుకంటే చిన్నపాటి మామూలు ఇట్లా వర్షాలు ఏదైనా పడినా కూడా మదనపల్లి సెకండ్ ఊటీ అంటారు చాలా మంది. ఏమంటే మదనపల్లికి అదే చెప్తారు. ఎందుకంటే మాకు కూడా ప్రస్తుతానికి అయితే చాలా చలిగా ఉంది ఇప్పుడైతే గన. సో అయినా కానీ నేను మా సబ్స్క్రైబర్స్ కోసం కానీ, మా వ్యూవర్స్ కోసం కానీ వీడియోలతో రావాల కానీ, అందుకంటే వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా డైలీ అప్డేట్ ఖచ్చితంగా ఇవ్వాల. సో దానికోసం మీకోసం కూడా ఒక మంచి బండితో వచ్చిన, సో సాయిబాబా గుడి కాడికి వచ్చినామండి. బండి చూసుకుంటే ఇటియోస్ అండి. 2015 అంటే 2015 అనమాట. 2015 ఎండింగ్ 16 రిజిస్ట్రేషన్, 2015 ఎండింగ్ 16 రిజిస్ట్రేషన్ ఇటియోస్ గ్రే కలర్ అండి. సారీ, ఎలిఫెంట్ గ్రే అనమాట. విఎక్స్డి టాప్ ఎండ్ అనమాట. బండి చూసుకుంటే టాప్ ఎండ్, ఎందుకంటే జీడీ వీడి విఎక్స్డి మూడు వస్తాయి దీంట్లో. ఈ బండి చూసుకుంటే టాప్ ఎండ్ అనమాట. ఓనర్ పరంగా మాట్లాడుకుంటే ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి. ఏపీ 05 అంటే 05 పాసింగ్ అండి. బండి నంబర్ కూడా మంచి ఫ్యాన్సీ నంబర్ తో వచ్చినాము. 5454 బండి నంబర్ కూడా చూసుకుంటే, బండి అంటే ఏలూరు బండి. ప్రస్తుతానికి మదనపల్లిలో మన డీలర్ అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది. బండి పరంగా మాట్లాడుకుంటే బండికి అన్ని ఆల్ ఓకే, టైర్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. విత్ డబల్ కి 1,25,000 అయితే తిరిగింది బండి. రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే, ఎందుకంటే రీడింగ్ పరంగా మాట్లాడుకున్నా బండి అయితే చాలా బాగుంది. ఏమంటే ఏ ఒక్క పార్ట్ మారినలేదు, ఎక్కడ యాక్సిడెంట్ లేదు. 100% గా మీకు కూడా తెలుసు. ఎందుకంటే మన దగ్గర కామన్ గా ఏమంటే యాక్సిడెంటల్ ఫ్రీ ఉంటాయి బండ్లు అయితే కనుక. అండ్ క్వాలిటీ అండి బెస్ట్. ఏమంటే మనం ప్రిఫర్ చేసుకునేది ఏమంటే మనోళ్ళు కానీ వెతుక్కునేది అంటే ఇటు రాజమండ్రి కానీ, వైజాగ్ కానీ, అంటే కాకినాడ కానీ, ఎక్కడికి పోయినా కూడా మనోళ్ళు ఏమంటే క్వాలిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చూసుకొని తెస్తారనమాట. బండి చూసుకుందాం ఒకసారి రండి. బండి గురించి మాట్లాడుకుంటే బండి చాలా అంటే ఒకసారి ఈ వ్యూ నుంచి మీరు చూడండి. టోటల్ బండి అనేది నేను క్లారిటీగా చూపిస్తాను. అంటే ఈ సెక్షన్ చూసుకుంటే కూడా మీకు ఈ పక్క కానీ అటు పక్క కానీ మీకు బాడీ లైన్ ఉంటుందండి. బండి చూసుకుంటే బాడీ లైన్ ఉంటుంది. ఇంకా అల్లాయ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే అల్లాయ్ వీల్స్ చూస్తే కూడా అంటే మీకు ఎగ్జాక్ట్ మీ దగ్గర నుంచి చూడండి. డ్రమ్కి అయితే వాళ్ళు రెడ్ కలర్ పెయింట్ అనేది కొట్టించారు. ఇంకా అల్లాయ్ వీల్ చూసుకుంటే అల్లాయ్ వీల్ అయితే క్వాలిటీ ఉంటుందండి. ఇంకా టైర్స్ పరంగా మాట్లాడుకుంటే మనం టైర్స్ అయితే బ్రిడ్స్టోన్ అండి. బ్రిడ్స్టోన్ టైర్లు 4 వచ్చి మనకు చూసుకుంటే టైర్లు హాఫ్ బటన్ ఉంటాయండి. టైర్లు చూసుకుంటే హాఫ్ బటన్ ఉంటాయి. ఇంకా ఇన్సూరెన్స్ చూసుకుంటే, ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఫిబ్రవరి వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. డబల్ కీస్ కూడా ఉన్నాయండి. ఒక్కసారి లోపల చూడండి మీరు. ఇంకా గ్లాస్ విషయానికి వస్తే గ్లాస్ చూసుకోవచ్చు ఇక్కడ. అంటే లోపల ఫిల్మ్ వేసినారు కాబట్టి మీరు డార్క్ గా ఉంటుంది. 2015 ఉంటుంది. బట్ మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, కనిపిస్తుంది. 2015 ఉంటుందండి గ్లాసుల పైన చూసుకుంటే కూడా. ఇంకా లోపల చూడండి, లోపల క్వాలిటీ అంటే మీరు క్లారిటీగా చూసుకోండి. లోపల మీకు ఈ ఫ్లోర్ మ్యాట్ కూడా ఉందండి. బండిలో చూసుకుంటే ఫ్లోర్ మ్యాట్ కూడా ఉందన్నమాట. అంటే ఇప్పుడు న్యూస్ పేపర్ అయితే వేసాను నేను, ఏమంటే వర్షాన్ని కాబట్టి బుడద వస్తుంది కాబట్టి. ఇంకా మనకు విఎక్స్డి అంటానే ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. రైట్ లెఫ్ట్ అనేది అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇంకా స్టీరింగ్ అండి. స్టీరింగ్ చాలా సార్లు చెప్పినా నేను, ఎంబలం అనేది మీరు చాలా సార్లు ఏమంటే ఇది గుర్తు పెట్టుకోండి. అంటే చిన్న లాజిక్, ఎందుకంటే ఈ ఎంబ్లం అయితే సపరేట్ గా మీకు దొరకదు. 100% గా దొరకదు అనమాట. సెకండ్స్ లో ఎక్కడైనా తెచ్చేసుకోవాలి అంతేగాని కొత్తదైతే దొరకదు. చాలా మంది అనుకుంటారు బహుశా ఎంబ్లం ఏమైనా మార్చేస్తారేమో అని చెప్పి. మార్చాలంటే మాకు ఒక 2 నిమిషాల పనే. బట్ ఏమంటే ఎంబ్లం అనేది కొత్తది దొరుకుతుందంటే ఈ సెట్ అండి. మొత్తం సెట్ దొరుకుతుంది అనమాట. ఎందుకంటే ఆ సెట్ అయితే ఎవరు కొని వేసే అంత సీన్ అయితే లేదు, ఎవరు వేయరు. ఎందుకంటే అది కాస్ట్ పడుతుంది కాబట్టి. అందుకని ఈ ఎంబ్లం చూసి బండి ఎట్లా వాడినారు ఏమనేది అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీరు కావాలంటే. ఓకేనా. ఇదైతే ఎక్స్ట్రా స్టిక్కర్ వేసినారండి. ఎందుకంటే వేసినారు కాబట్టి నేను చెప్తాను. ఎక్స్ట్రా స్టిక్కర్ వేసినారు. బట్ బ్యాక్ సైడ్ అయితే ఒరిజినల్ పెయింట్ అనేది ఉంది. వాళ్ళ పైన ఎక్స్ట్రా స్టిక్కర్ వేసినారు. ఓకే. ఇంకా లోపల ప్లేయర్ విషయానికి వస్తే, ప్లేయర్ అయితే ఒరిజినల్ ప్లేయర్ అండి. అంటే బ్లూటూత్ డివైస్, దీనికి బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. విఎక్స్డీలో అయితే మనకు టాప్ అంటే ప్లేయర్ వచ్చి మనకు టాప్ ఎండ్ అయితే ప్లేయర్ బ్లూటూత్ ఇస్తాడనమాట. ఏసీ కూడా ఆల్ ఓకే అండి. ఇంకా రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ చూసుకోండి. 1,25,000 అయితే తిరిగింది బండి. ఓకేనా. ఇంకా డబుల్ డాష్ బోర్డ్ అండి. ఎందుకంటే టాప్ ఎండ్ అంటానే డబుల్ డాష్ బోర్డ్ వస్తుంది మనకు. 2 ఎయిర్ బ్యాగ్ బండి వస్తుంది. ఇంకా లోపల చూసుకుంటే లోపల కూడా క్లారిటీగా చూడండి. సీట్లు కానీ మీకు ఎక్కడ కానీ సీట్లు అయినా కానీ ఇక చూడండి, సీట్లు అయితే చాలా నీట్గా ఉంటాయి సీట్లు కానీ. లోపల డార్క్ ఉంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ గ్లాస్ కి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఈ గ్లాస్ అయితే కన్నా కూలింగ్ పేపర్ వేయించారండి. అందుకని మీకు లోపల అయితే మరి డల్గా ఉంది. అది కాక ఇంకా క్లైమేట్ కూడా మనకు చాలా డార్క్ ఉంది కాబట్టి మనకు అంటే క్లైమేట్ చాలా కూల్ అయిపోయి వర్షం పడుతుంది ప్రజెంట్ అయితే ఇక్కడ తుంపర పడుతుంది. ఇంకా లోపల చూసుకుంటే ఒక్కసారి చూపిస్తా. ఫస్ట్ ఓనర్ కాబట్టి ఫస్ట్ ఓనర్ దగ్గర ఉంటే మాన్యువల్ తో పాటు అన్ని ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు బండికి సంబంధించిన మాన్యువల్ కానీ ఇక్కడ చూసుకోండి. అంతా షోరూమ్ నుంచి వచ్చిండే అన్ని ప్రస్తుతానికి అన్ని ఉన్నాయి దీంట్లో.
ఓకేనా. ఇంకా బ్యాక్ సైడ్ ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేస్తా అండి. డిక్కీ కూడా చూసుకుందరు మీరు. నంబర్ చూసుకోండి, నంబర్ చూపిస్తుంది కదా AP055454 అండి. ఎందుకంటే టోటల్ గా మనం ఎట్లా చూసుకున్నా కూడా ఫ్యాన్సీ నంబరే, అండ్ టోటల్ మీద చూసుకుంటే కూడా 9 వస్తుంది అనమాట బండికి నంబర్ అయితే కన్నా. VHD బండి. ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి డిక్కీలో చూపిస్తా. బండికి సంబంధించిన బండి కవర్ అయితే ఉంది. ఇంకా మ్యాట్లు చూసుకుంటే 3 మ్యాట్లు ఉన్నాయండి బండిలో చూసుకుంటే కూడా. చూసుకోండి ఇక్కడ 3 మ్యాట్లు ఉన్నాయి బండిలో చూసుకుంటే. ఇంకా లోపల మనము స్టెప్నీ విషయానికి వస్తే స్టెప్నీ చూడండి లోపల అయితే ఎంత క్లీన్ ఉందో ఒకసారి చూడండి. స్టెప్నీ విషయానికి వస్తే స్టెప్నీ కూడా ఆఫ్ బటన్ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ గమనించండి. ఎందుకంటే ఈ అంటే ఇక్కడ చూసే తెలిసిపోతుంది మనకు ఎంత నీట్ ఉంటుంది బండి, ఎంత మాత్రం మెయింటైన్ చేసింటారని చెప్పి. ఈ స్పాంజ్ కూడా మనకు షోరూమ్ నుంచే వస్తుంది అనమాట. సపరేట్ గా వీళ్ళైతే వేయరు. లోపలంతా ఎంత అంటే మెయింటెనెన్స్ అట్లా చేసుకుంటారండి. చాలా మంది అయితే క్లీన్ గా మెయింటైన్ చేస్తారు కాబట్టి. ఇంకా యాక్సిడెంట్ విషయానికి వస్తే యాక్సిడెంట్ అంతే ఇంత నీట్గా ఉంది బండి. యాక్సిడెంట్ అయితే 100% ఉండదు. మళ్ళీ ఏమంటే ఇక్కడ చూసుకోవచ్చు మీకు బ్యానెట్ కానీ డిక్కీ కానీ, ముందర బ్యానెట్ కూడా చూపిస్తాను. డిక్కీ కూడా చూసుకోవచ్చు క్లీన్ గా. ఎక్కడ కానీ మీకు రీప్లేస్మెంట్ సేమ్ ఉండవండి. అంటే మనము కామన్ గా నేను చాలా సార్లు చెప్తా మీకు, అంటే డోర్లు కానీ అంటే డోర్ సెట్టింగ్ కూడా అవసరం లేదు. చూడండి డోర్లు కూడా బాగా పడుతున్నాయి. డోర్ సెట్టింగ్ కూడా అవసరం లేదనమాట. ఇక్కడ చూసుకోవచ్చు AP05 అంటే చూడండి ఇక్కడ లీలాకృష్ణ టయోటా అంటే రాజమండ్రి కాకినాడ అండి. అక్కడదే పాసింగ్ బండి కూడా చూసుకుంటే కదా. ప్రస్తుతానికి అయితే టోకెన్ రెడీగా ఉంది, టోకెన్ మీద ఉంది. మన వాళ్ళు టోకెన్ అయితే అక్కడ నుంచి వేయించుకుని రావడం అయితే జరిగింది. ఒకసారి లోపల కూడా చూడండి మీరు. ఎందుకంటే లోపల మీకు మబ్బుగా ఉంటుంది, అందుకని సరిగ్గా కనిపిదు అన్నమాట. ఓకే. ఇంకా గ్లాస్, ఫ్రంట్ గ్లాస్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింటుంది. ఎందుకంటే బేసిక్ గా మనకు ఫ్రంట్ గ్లాస్ మారితే ఇంకా మంచిదని నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా. ఎందుకంటే మామూలుగా 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఒకసారి ఏమంటే కొన్ని గ్లాసులు షేడ్ అవుతాయి. దానివల్ల ఏమంటే మనకు గ్లాసులు మార్చుకుంటేనే మంచిది. కొన్ని బండ్లకి ఏమంటే మెయింటెనెన్స్ పరంగా కొన్ని బండ్లకు ఒరిజినల్ గ్లాస్ ఉన్నా కూడా షేడ్ అయ్యిండదు. కొన్ని బండ్లు షేడ్ అవుతాయి, అందుకని మార్చేస్తుంటారు. బట్ వాళ్ళు షేడ్ అయిందని చెప్పి మార్చినారంట. బండి యాక్సిడెంట్ పరంగా అయితే లేదు, ఏదైనా పడి పగిలిందంటే అట్లా కూడా కాలేదు. చాలా మంది ఇంకో డౌట్ అడుగుతారు నాకు, అంటే ఫ్రంట్ గ్లాస్ క్రాక్ ఎందుకు వచ్చింది, లేకపోతే ఫ్రంట్ గ్లాస్ ఎందుకు మార్చారని చెప్పి. ఇదే కారణం. ఎందుకంటే చాలా మంది షేడ్ అయితే మార్చేస్తారు. కొంతమంది ఏమంటే నైట్ జర్నీలు చేస్తుంటారు, వాళ్ళ కోసం అంటే ప్రత్యేకంగా తీసేసి మారుస్తూ ఉంటారు. అందుకని ఒక గ్లాస్ మనకు చాలా డౌట్లు అయితే పట్టే అవసరం అయితే లేదు. ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేద్దాం. సో ఇంకా బ్యానెట్ లోపల చూసుకుంటే మనకు అప్పర్ ఆర్మ్స్ కాడ నుంచి చూసుకోవచ్చు క్లీన్ గా. అప్పర్ ఆర్మ్స్ ఎక్కడ కానీ మీకు వెల్డింగ్ అంటే ఈ కంపెనీ వెల్డింగ్లే ఉంటాయి, కానీ మనకు బయట వెల్డింగ్ అంటే ఇవంతా పంచ్ వెల్డింగ్ అండి. షోరూమ్ పంచ్ వెల్డింగ్ అంటారనమాట. ఎందుకంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు షోరూమ్ పంచ్ వెల్డింగ్సే ఉంటాయి. ప్రస్తుతానికి ఏమంటే డీజిల్ వాష్ అయింది కాబట్టి మీకు పైన బాగా అంటే కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా డీజిల్ అండి. బండి వాటర్ వాష్, ఎందుకంటే మళ్ళీ ఈ వర్షానికి ఏమంటే గలీజ్ అవుతుందని చెప్పి అంటే అక్కడ నుంచి వాటర్ వాష్ నుంచి అయితే మనము తీసుకొని రావడం అయితే జరిగింది. ఇంకా బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీకి సంబంధించిన వారంటీ కూడా ఉందండి. 2023లో వేసినారనమాట బ్యాటరీ చూసుకుంటే. ఇంకా లోపల సెక్షన్ అంతా క్లీన్ గా ఒకసారి చూసుకోండి మీరు. ఎందుకంటే చాలా మందికి ఏమంటే ఫ్రేమ్స్ ఇక్కడ వెల్డింగ్ అవుతాయండి. చాలా మంది ఏమంటే ఫ్రేమ్స్ ఏదైనా ప్లాటినం చేసినా కూడా లేదా ఏదైనా తగిలినా కూడా ఈ ఫ్రేమ్స్ వెల్డింగ్ అవుతాయి. ఈ ఫ్రేమ్స్ అయితే ఎక్కడ కానీ వెల్డింగ్ లేవు. ప్రస్తుతానికి వచ్చి ఈ బండికి ఉంటే అంటే ఈ బండికి కొంచెం పని ఉంది, అది కూడా చెప్పేస్తాను. 2 షాక్ అబ్జార్లు వీక్ అయినాయి. ఏమంటే అది వేసే అవసరం లేదు, కానీ మన వాళ్ళు ఏమంటే కాంప్రమైజ్ కాకుండా ఆ షాక్ అబ్జార్లు కూడా వేయించడం అయితే జరుగుతూ ఉందండి. షాక్ అబ్జార్లు 2 మార్చేస్తున్నారు అనమాట. అదొకటే అండి పని ఉండేది బండిలో అయితే. ప్రస్తుతానికి బండిలో పని అంటూ ఏది లేదండి. సో బండి చూస్తున్నారు కదా. బండి ఏమంటే కామన్ గా మన దగ్గర ఏమంటే ఇటియోస్ అండి. ఇటియోస్ కానీ ఇన్నోవా కానీ ఏదైనా కూడా మన దగ్గర క్వాలిటీ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మంచి బండ్లే ఉంటాయి. ఎందుకంటే ఏ రోజు మనం మేము క్వాలిటీ లెస్ బండ్లు అయితే ఇయ్యలేదు. అండ్ రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ కూడా పక్కా ట్రాక్ బండ్లే ఇచ్చినాము. ఒకవేళ ట్రాక్ లేకపోయినా కూడా ఒరిజినల్ రీడింగ్ తో పాటే ఇచ్చినాము. మీరు ఎక్కడైనా చూపించుకోండి. ఎందుకంటే నేను అనేది చాలా సార్లు ఏమంటే మీకు మీ తోడు వచ్చేవాడు నమ్మకం మీరు, కానీ మేము ఇస్తాం నమ్మకం. ఎందుకంటే మా ఆఫీస్ తరపున మేము నమ్మకంగా బండి ఇస్తాం, మంచి బండి ఇస్తామని చెప్పి నేను ఎల్లప్పుడూ ఆశిస్తున్నాను. ఓకే, ఈ బండి గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా రేట్ పరంగా ఎందుకంటే రేట్ పరంగా మాట్లాడితే చాలా మంది రేట్ వీడియోలో చెప్పరంటారు, కానీ రేట్ అనేది వీడియోలో చెప్పకూడదు అని చెప్పి మనోళ్ళు చెప్తారు. అందుకని నేను ఒక్కటి చెప్పలేనండి. ఎందుకంటే అంతా చెప్తా, రేట్ ఒకటి చెప్పలేనా. ఎందుకంటే ఎవరైనా కాల్ చేయండి. ఎందుకంటే పర్టికులర్ గా
మనకు అంటే ఇదే బండి కావాలని ఇంట్రెస్ట్ ఉంటారు కదా! వాళ్ళు కాల్ చేసుకుంటే వాళ్ళకనేది మేము చెప్తాం. అంటే రేట్ ఎంత ఏమనేది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏమంటే బండికాడ లోకల్‌లో ఉండే వాళ్ళైతే బండికాడకొచ్చేయండి. బండి చూసుకోండి. ఫర్దర్‌గా మనం ఏదైనా డిస్కస్ చేసుకొని బండనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా 3 నంబర్‌లు కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చే 3 నంబర్‌లు కూడా కాల్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్‌తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.